తాజా అంశం చూస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావుని అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ అక్రమంగా తరలించారనే కేసు మీద ఏప్రిల్ 1 నుంచి కూడా వెతుకులాట అనేది ప్రారంభించారు. అయితే దాదాపు 5 బృందాలతో బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలలో పోలీసు నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5 బృందాలు, హైదరాబాద్ లో 3 బృందాలు, బెంగళూరులో మరో 2 బృందాలతో ఎతుకులాట అనేది చేశారు. కానీ ఈ ఫోన్ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం, వైసీపీ కార్యకర్తలుగా నాయకుల నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో వీటికి సంబంధించి మొత్తం 11 మంది మీద కూడా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుగామని కూడా చెప్పారు. చివరికి వారి మీద కేసు నమోదు చేసినప్పుడు కూడా స్పందన లేకపోవడంతో 4వ నిందితుడిగా ఈ మైనింగ్ కేసులో ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసు బృందాలు మరో 3 బృందాలు, మొత్తం 8 బృందాలతో ఎస్పీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలలో వెతుకులాటను చేశారు. ప్రధానంగా కేరళలో నిన్న ఉన్న సమాచారం మేరకు పోలీసులు ప్రయత్నం అనేది నెల్లూరు నుంచి వెళ్లారు. నెల్లూరు నుంచి వెళ్ళిన ఈ 3 పోలీసు బృందాలలో కేరళలో ఉన్నట్టు తెలుసుకోవడంతో కేరళలో అదుపులో తీసుకున్నారు. కేరళ నుంచి రేపటికి నెల్లూరు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని మీద ఈ మాజీ మంత్రి కాకాణి మైనింగ్ అక్రమ కేసుతో పాటు SC ST కేసు కూడా ఒకటి నమోదైంది. వీటి మీద కూడా విచారణ అనేది కొనసాగుతుంది. అయితే విచారణకి హాజరు కాకపోవడం కాలేదు. మొదట్లో నెల్లూరులో ఉన్న ఆయన ఇంటికెళ్లి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ లేకపోవడంతో ఇంటి ముందు నోటీస్ అందించారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా 2 సార్లు ప్రయత్నం చేశారు. ఎంత వారికి సంబంధించి బంధువులన్నా కూడా విచారించినప్పుడు కూడా ఆయన విచారణకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి రాకపోవడంతో ప్రత్యేకంగా ఈ పోలీసు బృందాలు నెల్లూరు నుంచి వెళ్లడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వరదాపురం మైనింగ్ లో పేలుడు పదార్థాలు, ప్లాస్టిక్ వల్ల ప్రమాదం ఉందని దాని మీద గిరిజనులు బెదిరించారని ఈ కేసులన్నింటి మీద కూడా విచారించాల్సి ఉంది. కేరళ నుంచి రేపటికి నెల్లూరు తీసుకొచ్చి నెల్లూరులో విచారించే అవకాశం ఉంది. ఇది పరిస్థితి నెల్లూరులో. ధన్యవాదాలు రాజారావు.